హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శ్రీనివాస. అందరు ఎలా ఉన్నారు? అందరూ వారాహి నవరాత్రుల్ని, తొలేకాదశి పండగని భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారా? ఈరోజు ఆషాఢ మాసంలో మనము బోనాలకు ఎంత విశిష్టత ఉందో, అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారానికి కూడా అంతే విశిష్టత ఉంది. మనం ఇప్పుడు అసలు ఈ శాకాంబరి అమ్మవారు ఎవరు, ఆమె ఎలా అవతరించింది, ఆమెను ఎలా పూజిస్తారు, దానికి సంబంధించినటువంటి వివరాలని పూర్తిగా తెలుసుకుందామా? అయితే ఇప్పుడు శాకాంబరి అమ్మవారిని గురించి కొన్ని విషయాల్ని చెప్తాను. ఓకేనా అండి? అయితే ఈ శాకాంబరి దేవి ఎవరు అంటే, ఆమె కూడా ఒక శక్తి స్వరూపిణే. పార్వతీదేవి అమ్మవారు ఉంది కదా, ఆమె యొక్క అవతారాల్లో అదే లలితాదేవి కానీ, దుర్గా అవతారాల్లో కానీ ఈమె కూడా ఒకటి. వీళ్ళందరూ శక్తి స్వరూపిణులు కదా. అదేవిధంగా ఈ శాకాంబరి దేవి అమ్మవారు కూడా శక్తి స్వరూపిణి అనమాట. పార్వతీదేవి అవతారాల్లో ఈమె కూడా ఒకటి అనమాట. పార్వతీదేవికి ఉండేటువంటి అవతారాల్లో ఈ శాకాంబరి అమ్మవారు కూడా ఒక అవతారం అనమాట. అయితే ఈ శాకాంబరి అమ్మవారు ఎప్పుడు అవతరించింది అంటే, కరువు కాటకాల సమయంలో ప్రజల యొక్క ఆకలిని తీర్చడానికి, పాడి పంటలను సమృద్ధిగా ప్రజలందరికీ కూడా ప్రసాదించడానికి ఈమె శాకాంబరి దేవిగా అవతరించిందనమాట. ఎప్పుడు అవతరించిందంటే, కరువు కాటకాల సమయంలో ప్రజలందరి యొక్క ఆకలిని తీర్చడానికి, పాడి పంటలను ప్రజలందరికీ కూడా సమృద్ధిగా ప్రసాదించడానికి ఈమె శాకాంబరి దేవిగా అవతరించిందనమాట. అయితే ఈమెను పూజిస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది మనకి అంటే, ఈ శాకాంబరి అమ్మవారిని పూజించడం వల్ల క్షామం తొలగిపోయి, అంటే కరువు కాటకాలు లేకుండా సమృద్ధి కలుగుతుంది అని చెప్పి భక్తుల యొక్క నమ్మకం, ప్రజలందరి యొక్క విశ్వాసం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా కూడా అమ్మవారి గుళ్ళల్లో ఎక్కువగా పూజించడం జరుగుతుంది. అమ్మవారికి శాకాంబరి అలంకారం చేసి ఎక్కువగా పూజించడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఎలా అవతరించింది, ఎందుకు అవతరించింది అంటే, ఒకప్పుడు అమ్మవారు చెప్పింది, ఒక 100 సంవత్సరాలు భూమి మీద నీటి చుక్క లేకుండా బాగా కరువు కాటకాలు ఏర్పడతాయి అని చెప్పి అమ్మవారే స్వయంగా చెప్పిందిట. అయితే ఈ అమ్మవారిని గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే, దేవి భాగవతంలో ఉంది. ఇంకా దేవి భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతిలో కూడా ఈ శాకాంబరి అమ్మవారిని గురించినటువంటి ప్రస్తావన ఉందన్నమాట. అసలు పురాణాల్లో ఏముందో మనం తెలుసుకుందామా ఇప్పుడు? పురాణాల్లో ఏముంది అంటే, ఒకానొకప్పుడు దుర్మార్గుడైనటువంటి అసురుడు, అంటే రాక్షసుడు. రాక్షసులు అంటే దుర్మార్గులు కదా. ఆ రాక్షసుడు ఎవరు అంటే దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు అనమాట. అతను ఏం చేశాడంటే, ప్రజల రాక్షసులు అంటే అంతే కదా, ప్రజల్ని ఎప్పుడు కూడా పీడిస్తూ ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. అంతేకాకుండా వేదాలన్నింటినీ కూడా అతడు దొంగిలించేశాడనమాట. ఋషులందరూ కూడా వేదాలని మర్చిపోయేటట్లుగా కూడా చేశాడనమాట. ఎప్పుడైతే వేదాలను మర్చిపోయేలా చేయడం ద్వారా భూమికి పోషణ లేకుండా చేశాడు. భూమికి పోషణ అంటే ఏంది? వేదాలు, యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉంటే ఋషులు కానీ, వీళ్ళందరూ కానీ, బ్రాహ్మణోత్తములు కానీ, మంచి పండితులు కానీ, ఋషులు వీళ్ళందరూ ఏం చేస్తారు? నిరంతరం యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏమవుతుంది? ఆ దేవతలకి హవిష్ అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ దేవతలకి హవిష్ అంతుందో వాడి శక్తిమంతులై భూమి మీద, ఇప్పుడు వరుణ దేవుడు ఉన్నాడు, ఆయనకు హవిష్ అంటే ఆయన వర్షాలను కురిపిస్తాడు. ఈ విధంగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క హవిష్ని ఇవ్వడం ద్వారా మనం ఒక్కొక్క ప్రయోజనాన్ని పొందడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే యజ్ఞాలు, యాగాలు చేయకపోయేటప్పటికి, అంటే ఎందుకు చేయట్లేదంటే, ఆ దుర్గమాసుడు రాక్షసుడు ఋషులందరూ కూడా వేదాలని మర్చిపోయేటట్లుగా వేదాలన్నింటినీ కూడా అపహరించాడనమాట. దీంతో యజ్ఞయాగాదులు లేకుండా పోయినాయి. యజ్ఞయాగాదులు లేకుండా పోయేటప్పుడు దేవతలకి హవిష్ అనేది లేదు. దేవతలకు ఎప్పుడైతే హవిష్ సమర్పించట్లేదో వాళ్ళు శక్తిహీనులైపోయారనమాట. దేవతలందరూ కూడా శక్తిహీనులైపోయారు. ఎప్పుడైతే వాళ్ళందరూ వర్షాలు లేవు, దీంతో వర్షాలు లేకపోయేటప్పటికి ఈ నదులు ఇవన్నీ కూడా, నదీ నదాలన్నీ కూడా ఎండిపోయాయి అనమాట. వర్షాలు లేక ఈ వృక్ష జాతి అంతా, వర్షాలు లేకపోతే ఎన్ని రోజులు ఉంటాయి చెట్లు, ఇవన్నీ కూడా 1 నెల ఉంటాయి, 2 నెలలు ఉంటాయి, తర్వాత ఇవన్నీ కూడా వృక్ష జాతి అంతా కూడా నశించిపోయింది అనమాట. లోకమంతా కూడా ఎప్పుడైతే భూమి మీద పంటలు పండలేదో భూమి అంతా కూడా బీడు వారిపోయింది అనమాట. ఎప్పుడైతే లోకమంతా కూడా ఆకలితోటి అలమటించసాగింది, ప్రజలందరూ కూడా ఆకలి దప్పులతో, చెప్పాను కదా ఇంతకు ముందు అమ్మవారు చెప్పింది ఒకసారి, ఒక 100 సంవత్సరాలు భూమి మీద నీటి చుక్క కూడా లేకుండా ప్రజలందరూ కూడా అలమటిస్తూ ఉంటారు అని చెప్పి. దానికి కారణం ఏంటి అంటే, ఈ దుర్గమాసుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించాడు. దీంతో ఋషులందరూ కూడా ఈ వేదాలను మర్చిపోవడం జరిగింది.
ఎప్పుడైతే వేదాలను మర్చిపోయారో యజ్ఞాలు యాగాలు చేయడం మానేశారు. ఎప్పుడైతే యజ్ఞాలు యాగాలు చేయడం మానేశారో దేవతలకు హవిష్లు అనేది అందలేదు. దేవతలకు ఎప్పుడైతే హవిష్యులు అందలేదో వాళ్ళు శక్తిహీనులైపోయారనమాట. వాళ్ళు వాళ్ళ యొక్క శక్తిని కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు శక్తిహీనులైపోయారో వర్షాలు లేవు. వర్షాలు లేకపోయేటప్పటికి నదీ నదాలన్నీ కూడా ఎండిపోయాయి. వర్షాలు లేకపోయేటప్పటికి భూమి అంతా బీటలు వారిపోయింది. భూమి మీద ఉండేటువంటి వృక్ష జాతి అంతా కూడా నశించిపోయింది. లోకమంతా కూడా ఆకలితోటి అలమటించసాగింది అనమాట. అప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఋషులు దేవతలు వాళ్ళందరూ ఏం చేశారంటే ఎట్లాగో శక్తి కూడా తీసుకొని సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ప్రార్థించారనమాట. కొంతమంది ఋషులు ఉంటారు కదా దేవతలు, వాళ్ళందరూ కూడా అసలు ఇదేంటి ఈ విధంగా వర్షాలు లేవు, నదీ నదాలు లేవు అని చెప్పి కరుణ స్వరూపిణి దయామాత అయినటువంటి అమ్మవారిని, సర్వశక్తి స్వరూపిణి కదా అమ్మవారు, కాబట్టి ఆ శక్తిని ప్రార్థించడం జరిగింది. అమ్మవారిని ప్రార్థించారనమాట కొంతమంది ఋషులు దేవతలు అనమాట. అప్పుడు ఆ దేవి పాపం ఆమెకు భక్తుల పట్ల, భక్తులందరూ ఎవరు మన బిడ్డలే కదా, మనందరం ఎవరు మీ అమ్మవారి యొక్క బిడ్డలం. జగన్మాత, ఈ జగత్తుకంతరికి కూడా తల్లి ఆమె అనమాట. కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటే ఎప్పుడైతే ఈ భక్తుల ఋషుల యొక్క దేవతల యొక్క ప్రార్థనలు వినిందో పాపము ఆమె దయతోటి కరుణతోటి ఈ భూమి మీద శతాక్షిగా అంటే 100 కన్నులతోటి వాళ్ళకి ఋషులకి ప్రత్యక్షమైంది అనమాట. భూమి మీదకి వచ్చిందనమాట. ఎప్పుడైతే ఈ బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసింది అమ్మవారు. భూమి అంతా ఎట్లా ఉంది, బీటలు వారిపోయింది. కరువు కాటకాలు, వర్షాలు లేవు, పంటలు లేవు, చెట్లన్నీ పోయినాయి. కరువు కాటకాలతో ప్రజలందరూ కూడా ఆకలితోటి అలమటించసాగారు. ఇట్లాంటి దీనస్థితిని చూసింది అనమాట పాపం అమ్మవారు. చూసి ఆ అమ్మవారు ఎట్లా దర్శనమిచ్చింది ఋషుల కంటే 100 కన్నులతోటి దర్శనమిచ్చింది అనమాట. దాంతో ఒక కన్నులో నుంచి అమ్మవారు నీరుని అమ్మవారి కంట్లోంచి నీరు వచ్చింది అనమాట. ఆ దీనస్థితిని చూసి అమ్మవారి యొక్క ఒక కంట్లోంచి నీరు వచ్చింది. ఎప్పుడైతే ఆ నీరు వచ్చిందో అదే నదీ నదములుగా నీరు భూమి మీద ప్రవహించి ఏరులై, వాగులై, నదులన్నీ కూడా నిండిపోయి ప్రవహించసాగింది అనమాట. అంటే అమ్మవారు ఋషులు చేసినటువంటి స్తోత్రాల వల్ల అమ్మవారు ఋషులకి దేవతలకు ఎలా ప్రత్యక్షమైందంటే 100 కన్నులతోటి ప్రత్యక్షమయ్యి లోకంలో ఉండేటువంటి దీనస్థితిని చూసింది. ఎలా ఉంది, భూమంతా బీటలు వారిపోయింది, కరువు కాటకాలు, చెట్లు లేవు, ఎండిపోయి ప్రజలంతా కూడా ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. అలాంటి దీనస్థితిని చూసినటువంటి అమ్మవారు దయతోటి తన యొక్క 100 కన్నుల్లోంచి ఒక కన్ను నుంచి నీరుని ప్రవహింపజేసింది. ఆ నీరే భూమి మీదకి వచ్చి ఏరులై, వాగులై, నదులన్నీ కూడా నిండిపోయాయన్నమాట. అయితే ఈ భూమి మీద నదులన్నీ నిండిపోయాయి, కానీ మళ్ళీ భూమిని సాగు చేసి పంటలు పండించాలంటే వెంటనే రావు కదా, కొంచెం టైం పడుతుంది కదా మనకి ఏదైనా కూడా. ఇప్పుడు భూమి మీద నీళ్ళు వచ్చాయంటే మళ్ళీ ఆ భూమిని అంతా చదువు చేయాలి, మళ్ళీ పంటలు పండించాలంటే కొంత టైం పడుతుంది. కానీ పాపం ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు కాబట్టి అమ్మవారు ఏమనుకుందంటే వెంటనే వీళ్ళ యొక్క ఆకలిని తీర్చాలి అని చెప్పి అమ్మవారు ఏంటంటే దయతోటి శాకాంబరి అవతారాన్ని దాల్చి వివిధ రకాలైనటువంటి కూరగాయలు, పండ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది అనమాట అమ్మవారు. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఈ పంటలు పండి పాపం ఇవన్నీ వచ్చి వీళ్ళు తినాలంటే చాలా టైం పడుతుంది, అంత సమయం లేదు, వీళ్ళందరూ ఆకలితో అలమటిస్తున్నారని చెప్పి అమ్మవారు ఈ శాకాంబరి అవతారాన్ని దాల్చి వివిధ రకాలైనటువంటి కూరగాయలు, పండ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది అనమాట. అప్పుడు ప్రజలందరూ, ఋషులు, వాళ్ళందరూ కూడా ఈ పండ్లు, కూరగాయలను స్వీకరించి వాళ్ళ యొక్క ప్రాణాల్ని నిలుపుకున్నారనమాట. అందుకని అమ్మవారిని, ఎందుకంటే 100 కన్నులు కలుగుతా దానిగా దర్శనం ఇచ్చింది కదా, అమ్మవారిని శతాక్షి దేవిగా, శాకాంబరి దేవిగా కూడా, ఎందుకంటే అమ్మవారి శాఖాలను పట్టుకొని వచ్చింది కదా ప్రజలందరూ యొక్క ఆకలి తెచ్చడానికి, కాబట్టి ఆమెని శాకాంబరి దేవిగా, శతాక్షి దేవిగా కూడా కీర్తిస్తారనమాట. ఇంకా అంతేకాదు, మనం చెప్పుకున్నాం దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది కదా అమ్మవారు. ఆ తర్వాత ఆ రాక్షసుడిని సంహరించేసింది అమ్మవారు, దుర్గమాసుడు అనేటువంటి రాక్షసుడిని. కాబట్టి ఆ దుర్గమాసుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించింది కాబట్టి దుర్గాదేవిగా కూడా ఆమె కీర్తించబడుతుంది. ఇవన్నీ కూడా పార్వతీదేవి యొక్క రూపాలే. ఏది అవసరమైతే, ప్రజలకు ఏది అవసరమైతే అమ్మవారు ఆ రూపంలో దర్శనమిస్తుంది. ఇప్పుడు ప్రజలందరూ ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు కాబట్టి అమ్మవారు శాకాంబరి దేవిగా వివిధ రకాలైనటువంటి పండ్లు, కూరలు అవన్నీ పట్టుకొని ప్రజలందరికీ దర్శనమిచ్చి వాళ్ళ యొక్క ఆకలిని ఋషులు వీళ్ళందరూ కూడా ఆ పండ్లు, కూరగాయలను తీసుకొని వాళ్ళ ప్రాణాలని నిలుపుకోవడం జరిగింది. అమ్మవారు 100 కన్నులతో ప్రత్యక్షమైంది కాబట్టి శతాక్షి దేవిగా కూడా అమ్మవారిని కీర్తించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించి ప్రజలందరి యొక్క బాధల్ని పోగొట్టింది కాబట్టి, ఎందుకంటే వాడే కదా వేదాలను అపహరించడం వల్లే కదా ఈ సమస్యలు వచ్చాయి. కాబట్టి అమ్మవారు దుర్గాదేవిగా కూడా
కీర్తించబడుతుంది. అయితే ఈ శాకాంబరి దేవి అమ్మవారు ఎలా ఉంటుంది అంటే నీలి వర్ణంలో అమ్మవారు ఎలా ఉంటుందంటే శాకాంబరి దేవి అమ్మవారు నీలి వర్ణంలో ఉంటుంది. పిడికిల్ నిండా వరి మొలకలు పట్టుకొని మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని పట్టుకొని అందమైనటువంటి కమలాసనంపై కూర్చొని ఉంటుంది. ఈ శాకాంబరి దేవి ఎలా ఉంటుంది అంటే నీలి వర్ణంలో ఉంటుంది అనమాట. ఈ పిడికిల నిండా కూడా ఏం పట్టుకొని ఉంటుంది, వరి యొక్క మొలకలు పట్టుకొని ఉంటుంది అనమాట. వరి మొలకలు పట్టుకొని మిగిలిన చేతుల్లో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, అనేక దుంపగడ్డలు ఉంటాయి కదా, కూరగాయల దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని పట్టుకొని అందమైనటువంటి కమలాసనంపై కూర్చొని ఉంటుందన్నమాట. అయితే ఈ శాకాంబరి ఉత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ వార్షిక శాకాంబరి ఉత్సవాలు అనేటువంటిది ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది. ఇంకా కొన్ని చోట్ల ఆషాఢ మాసం అంతా కూడా వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువగా మన రాష్ట్రంలో ప్రసిద్ధమైనటువంటి అమ్మవారి దేవస్థానం ఏంటంటే విజయవాడలో ఉండేటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం. ఈ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఈ శాకాంబరి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో 3 రోజులు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి అనమాట. అయితే ఈ 2025 సంవత్సరంలో జూలై 8, 9, 10 తేదీల్లో కనకదుర్గ అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా అలాంటి ఆ శాకాంబరి ఉత్సవాలు జరిగేటప్పుడు భక్తులు ఎక్కువగా మహిళలు ప్రధానంగా అమ్మవారికి ఆషాఢ మాసంలో సారను కూడా సమర్పిస్తారు. ఇంత ముందరే మనం చెప్పుకున్నాం, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిల్ని ఆషాఢ మాసంలో పుట్టింటికి తీసుకొచ్చుకుంటారు. అదేవిధంగా భక్తులందరూ కూడా అమ్మవారిని తమ యొక్క బిడ్డగా, తమ యొక్క తల్లిగా భావించి అమ్మవారికి సారె సమర్పిస్తారనమాట. ఇంకా బోనాన్ని కూడా సమర్పిస్తారు. అలాంటి టైంలో బోనం అంటే ఏందని ఇంతకు ముందర మీకు చెప్పాను, వండినటువంటి అన్నం అనమాట. ఏంటంటే కొంతమంది పెరిగేసి అలాంటి అన్నం పెడతారు, కొంతమంది క్షీరాన్నం పెడతారు, కొంతమంది అన్నం పెట్టుకొని పైన చింతపండు రసం పెట్టుకొని ఆ పైన ఒక దీపం వెలిగించుకొని చుట్టూ వేప మండలు పెట్టుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారనమాట. అయితే ఈ బోనాన్ని సమర్పించేటప్పుడు మహిళలందరూ కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తారనమాట. దుస్తులు, నగలు, ఆభరణాలు చక్కగా అలంకారం చేసుకొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఈ ఆషాఢ మాసం సారని, బోనాన్ని సమర్పించడం జరుగుతుందన్నమాట. ఇంకా ప్రభుత్వం తరఫున కూడా విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసం యొక్క సారని చాలా పెద్ద ఎత్తున వైభవంగా మేళతాళాలతోటి సమర్పించడం జరుగుతుంది అనమాట. ఆషాఢ మాసం సారని, సార అంటే అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, గోరింటాకు ఇలాంటి ద్రవ్యాలని, మంగళకరమైనటువంటి ద్రవ్యాలు, స్వీట్లు ఇలాంటివన్నీ, పండ్లు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అనమాట. అయితే ఈ 3 రోజుల్లో కూడా అంటే ఈ సంవత్సరం జూలై 8, 9, 10 ఈ 3 రోజుల్లో కూడా విజయవాడ కనకదుర్గాదేవిని వృక్ష సంపద మరియు పోషణకు దేవత అయినటువంటి శాకాంబరి దేవి రూపంలో అలంకరించి పూజిస్తారనమాట. ఈ 3 రోజులు కూడా విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని ఏంటంటే వృక్ష సంపద మరియు పోషణకు దేవత. శాకాంబరి దేవి ఎవరు? వృక్షాలకు సంబంధించి, అంతే కదా, పండ్లు, కూరలు విని పట్టుకుంటుంది కాబట్టి వృక్ష సంపద, మనిషి జీవించడానికి, పోషించడానికి కాబట్టి పోషణకు దేవత అయినటువంటి శాకాంబరి దేవి రూపంలో ఈ కనకదుర్గ అమ్మవారిని కూడా విశేషంగా అలంకరించి పూజిస్తారనమాట. ఆలయం అంతా కూడా వివిధ రకాలైనటువంటి పండ్లు, ఆకుకూరలు మరియు కూరగాయలతోటి చాలా అందంగా, శోభాయమానంగా అలంకరిస్తారనమాట. కేవలం ప్రధాన గర్భగుడి మాత్రమే కాకుండా ఆలయంలో ఇంకా చాలా ఉపాలయాలు ఉంటాయి కదా, ఉపాలయాలు, పరిసరాలు, ఆలయ పరిసరాలన్నీ కూడా వివిధ రకాలైనటువంటి కూరలు, పండ్లు, ఆకుకూరలు వీటన్నిటితోటి చాలా అందంగా ప్రకృతి స్వరూపంగా భావించి అమ్మవారిని, ఎందుకంటే వృక్ష సంపదకి, పోషణకి అదేవత కాబట్టి శాకాంబరి దేవి కనకదుర్గ అమ్మవారిని కూడా ఆ విధంగా కనకదుర్గ దేవాలయం అంతా కూడా కేవలం గర్భగుడే కాకుండా మిగిలిన ఉపాలయాలు, దేవాలయం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున శోభాయమానంగా అలంకరిస్తారనమాట. ఇది వ్యవసాయ సమృద్ధి మరియు శ్రేయస్సు కోసం. ఇంకా మనం ఇక్కడ నుంచి చూడండి, మనకి వ్యవసాయ పంటలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అని చెప్పి భూమిని దున్నడము, వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని చెప్పడం జరిగింది.
కాబట్టి ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా పంటలకి సాగు చేసి మొలకలు అవన్నీ వేస్తుంటారు కదా వరి వాటికి సంబంధించి. కాబట్టి ఈ వ్యవసాయానికి ఇంకా అమ్మవారిని ఏమని ప్రార్థించడం జరుగుతుందంటే ఈ కూరలతోటి ఇవన్నిట్లో అమ్మవారి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఇలా అలంకరించి అమ్మవారిని మంది ప్రధానమైనటువంటి దేశం దేనికి ప్రధానం మన దేశంలో ప్రధాన వృత్తి ఏంది వ్యవసాయం. కాబట్టి వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి అందులో మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువగా వ్యవసాయం మీదనే ఎక్కువ మంది ప్రజలు కూడా ఆధారపడి ఉన్నారు. వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయక రాష్ట్రం కాబట్టి ఇంకా ఈ అమ్మవారిని ఏ విధంగా కోరుకుంటారంటే ఇది వ్యవసాయ సమృద్ధి మరియు మరియు శ్రేయస్సు కోసం ఆ దేవత యొక్క ఆశీర్వాదాన్ని కూడా సూచిస్తుంది ఈ విధంగా చేయడము అనేటువంటిది. ఇంకా ఆ దేవత యొక్క వ్యవసాయ సమృద్ధిగా ఉండాలి మరియు ప్రజలందరూ కూడా శ్రేయస్సుతోటి ఉండాలని చెప్పి ఆ దేవత యొక్క ఆశీర్వాదాన్ని కోరడం అనేది కూడా మనకి ఈ పండుగ యొక్క అంతరార్థంగా సూచించబడుతుందన్నమాట. ఇంకా శాకాంబరి దేవిని అన్నపూర్ణగా కూడా పూజిస్తారనమాట. ఎందుకంటే అన్నపూర్ణాదేవి అంటే ఆకలిని తీర్చేటువంటి తల్లి అనమాట. మనం చెప్పుకుంటుంటాం కదా అన్నపూర్ణ అని చెప్పి. ఎవరింటికన్నా పోయి వాడు బాగా పెట్టారు అబ్బా అన్నపూర్ణమ్మ చల్లగా ఉండి తల్లి చాలా చక్కగా పెట్టా ఉంటాం కదా. కాబట్టి ఈ శాకాంబరి అమ్మవారు కూడా పోషణకు దేవత కాబట్టి ఈమెని అన్నపూర్ణాదేవిగా కూడా పూజిస్తారనమాట. ఇంకా ఈ చూడండి మనము అమ్మవారికి ఏం లేదు, ప్రకృతిలో అమ్మవారి ఇచ్చిందే ఈ సృష్టి అంతా. భూమిని మనం సృష్టించామా చెప్పండి? ఈ భూమి మీద ఉండేటువంటి చెట్లు వృక్షాలు కానీ ఇవన్నీ పండ్లు కూరలు ఇవన్నీ మనం ఏమైనా సృష్టించామా? అమ్మవారే భూమి అనేది అమ్మవారు ఇవ్వబట్టే కదా మనం ఇవన్నీ పెంచగలుగుతాం. ఏదైనా మన ఇంట్లో పెంచుకుంటే పెంచుకోవచ్చు కూరలు. కాబట్టి ప్రకృతి పరంగా అమ్మవారు ఇచ్చినటువంటివే మనం అమ్మవారికి సమర్పిస్తున్నాం. అంతేగాని మనమేమి భూమిని సృష్టించి ఏం అమ్మవారికి సమర్పించట్లేదు కదా. ఎవరైనా భూమిని సృష్టిస్తారా చెప్పండి? ఎవరు సృష్టించలేము. ఉన్న భూమిలోనే మనకు చేతనైనంత వరకు ఏదో పంటలు పండించి వాటిని కృతజ్ఞతాపూర్వకంగా ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి వాళ్ళకు ప్రతిఫలంగా మనం కూడా ఏదో ఒకటి ఇస్తాం కదా. అదేవిధంగా అమ్మవారు ఇచ్చినటువంటి దానికి కృతజ్ఞతగా మనం అమ్మవారికి ఈ శాఖలు ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ శాఖలు సమర్పిస్తే మనకు ఉండేటువంటి బాధలు కూడా తీరిపోతాయి. ఇంకా వీటిని దానం కూడా చేయొచ్చు. ఎవరికైనా కూరగాయలు ఇవన్నీ కూడా మన ఇంట్లో బండాయనుకోండి మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు ఫస్ట్ తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం అయ్యా మంచిది అని చెప్తుంటారు. అంటే శాఖం దానం చేస్తే శోకం పోతుంది అనమాట. కాబట్టి అమ్మవారికి కూరగాయలు ప్రకృతి స్వరూపంలో లభించే అమ్మవారికి సమర్పించడం ద్వారా తర్వాత వాటిని మనం భుజిస్తే మన శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనకు ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి సకల దోషాలు కూడా పరిహారం అవుతాయి అనమాట శాస్త్రీయ పరంగా కనుక చూస్తే. అందుకే చూడండి మనం చాతుర్మాస వ్రతాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు ఉన్న కాలంలో కూరలు తినకూడదు ఆకుకూరలు తినకూడదు అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు దాకా భూమి బాగా ఎండిపోయి ఉంటుంది. ఈ వర్షాలు పడి ఒకటి అలా మొలుస్తాయి అనుకోండి అవి కొంచెం విషతుల్యంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఈ పదార్థాలను విసర్జించాలి అని చెప్పి ఒక ఆచారంగా మన పెద్దవాడు చాతుర్మాస వ్రతంలో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అందుకే మనం ఫస్ట్ ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత గనక మనం భుజించినట్లయితే మనకి ఏ దోషం కూడా అంటదు. మన శరీరం కూడా ఎందుకంటే ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఫస్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు తల్లి అయినటువంటి ఆ జగన్మాతకు సమర్పించి మనం తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యం కూడా దృఢపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి ఇంకా ఈ శాకాంబరి అలంకారంలో అమ్మవారికి సమర్పించినటువంటి కూరగాయలన్నింటినీ కూడా తర్వాత భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. లేదు ఈ కదంబం ఇలాంటి ఈ కూరగాయలన్నీ వేసి కదంబం ప్రసాదం చేసి భక్తులందరికీ కూడా పంచిపెట్టడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఇది శాకాంబరి యొక్క అమ్మవారి యొక్క విశిష్టత. ఈ శాకాంబరి దేవి ఈ విధంగా అవతరించిందనమాట. అయితే ఈ శాకాంబరి దేవి ప్రజల కష్టాలను తొలగించి వారిని సుఖశాంతులతో ఉంచే దేవతగా ప్రార్థిస్తారనమాట. ఈ శాకాంబరి దేవిని ఎలా ప్రార్థిస్తారంటే ప్రజలందరి యొక్క కష్టాలను తొలగించి వాళ్ళందరినీ కూడా సుఖశాంతులతో ఉంచేటువంటి దేవతగా కూడా ప్రార్థిస్తారనమాట అమ్మవారిని. ఇది శాకాంబరి దేవి అమ్మవారి యొక్క విశిష్టత. శాకాంబరి అమ్మవారి యొక్క విశిష్టత అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏదో నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. ఏదైనా తప్పులుంటే మన్నించండి. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామా అండి.